రైట్ ఇప్పుడు మరో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నా భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయి. ప్రతీకారం కోసం భారత్ సన్నాహాలు చేస్తోంది, గట్టిగా బుద్ధి చెప్తామంటోంది. సర్జికల్ స్ట్రైక్ జరగబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇటు పాకిస్తాన్ అప్రమత్తమైంది. నూర్ ఖాన్ బేస్ క్యాంప్ లో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలో క్యాంపులకు విమానాలను తరలించారు. ఇండియా నుంచి వచ్చే సర్జికల్ స్ట్రైక్ లాంటి ప్రతి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ లో వణుకు మొదలైంది. పాకిస్తాన్ టిల్లా రేంజ్ లోను పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. కరాచీ ప్రాంతంలో మిసైల్స్ ను పాకిస్తాన్ పరీక్షిస్తోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అంటే ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగా మనకి తెలుస్తోంది, మరి ఏం జరుగుతోందంటారు? రైట్ దుర్గా, మొత్తానికి ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే ఇండియా సరిహద్దులో ప్రస్తుతానికి యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెహల్గాంకి సంబంధించినటువంటి ఈ ఉగ్ర దాడి తర్వాత భారత్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ హస్తం ఉంది ఈ అంశానికి అని చెప్పేసి గుర్తించినటువంటి భారత్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునింది, అందులో భాగంగానే సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో దీనివల్ల భారీ ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం ఎడారిగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 1960లో తీసుకున్నటువంటి ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడాలి. దాదాపు 30 కోట్ల మంది వరకు కూడా ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించి సింధు నది పరివాహక ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకి గట్టి బుద్ధి చెబుతామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు కూడా హిందీలో ప్రసంగించేటటువంటి ఆయన ఇవాళ ఆంగ్లంలో ప్రసంగిస్తూ కొన్ని అంశాలను కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే ఈ ఉగ్రవాదం లాక్కొస్తాము, అంతేకాకుండా మట్టిలో కలిపేసే సమయం ఆసనమైంది, కలలో కూడా ఊహించలేనటువంటి శిక్ష వాళ్ళకు ఉంటుంది, ఉగ్రవాదాన్ని తుదముట్టించేటటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి చాలా సీరియస్గా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వెనకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ దేశాలకు భారత్ శక్తిని చూపించాల్సినటువంటి అవసరం కావచ్చు, సమయం కావచ్చు ఆసన్నమైందని చెప్పి తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పటికే భారత్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదంపూర్ జిల్లాకు సంబంధించి, అంటే జమ్మూ కాశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో కూడా ప్రస్తుతానికి ఈ ఏదైతే సైన్యం చాలా అప్రమత్తమైంది, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏరివేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ దాడితోటి పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఉగ్రదాడి నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ లాంటివి జరగవచ్చు అనేసి ముందుగానే భయపడుతూ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తమ దేశాన్ని రక్షించుకునేందుకు, అంతేకాకుండా భారత్ నుంచి ఎదురయ్యేటటువంటి ప్రతిఘటన నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా సైన్యాన్ని కూడా మోహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా కొన్ని క్యాప్చర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతోందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్లో చాలా కీలకమైనటువంటి నూర్ ఖాన్ బేస్ క్యాంప్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే కరాచీలో ఉన్నటువంటి సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్ అలాగే రావల్పిండి సమీపంలో ఉన్నటువంటి క్యాంపులకి విమానాలను కూడా తరలిస్తూ ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఎస్పెషల్లీ పాకిస్తాన్ టిల్లా రేంజ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఫీల్డ్ ఫైరింగ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ని కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే కరాచీలో మిసైల్స్కి సంబంధించినటువంటి పరీక్షలు చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. సో పాకిస్తాన్ ఎన్ని చేసినా, ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొనేందుకు ఎన్ని చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి భారత్ ఇప్పటికే తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దానికి అవసరమైనటువంటి చర్యలను ఇప్పటికే ప్రారంభించినటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశం కాసేపట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి ఎస్పెషల్లీ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఏకమై ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా ప్రకటిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఘటన యావత్ భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి, ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడం కోసం కూకటి వేళ్లతో సహా పెకలించడానికి అవసరమైనటువంటి
చర్యల్లో భాగంగా దానికి ఒక నాందీభూతంగా మారింది ఈ ఘటన. ఖచ్చితంగా భారత్ అది ఎదుర్కోబోతోంది. పాకిస్తాన్కి హస్తం ఉందని చెప్పి తెలిసిన వెంటనే తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా భారతదేశం నుంచి సపోర్ట్ కూడా అందుతోంది ప్రభుత్వానికి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారత ఆర్మీ కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. సో అక్కడ ఏం జరిగింది, అంతేకాకుండా ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి దృశ్యాలు కావచ్చు, అంతేకాకుండా గతంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే ఫైర్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా మనం కానీ చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక పక్క కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మిసైల్స్ ను పరీక్షించడం కావచ్చు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ కొరివితో తలగొక్కునేటటువంటి పరిస్థితికి దాయాది దేశం పాల్పడుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఆ దేశానికి ఇబ్బందులు తలెత్తేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి అండగా నిలుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ని ఏకాకిని చేసి దౌత్యపరమైనటువంటి విధానాలకు అప్పటికే ఫుల్ స్టాప్ పెట్టేసి ఖచ్చితంగా ఈ దాడిని మొత్తం కూడా అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించే విధంగా ప్రస్తుతానికి భారత్ పావులు కూడా కలుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పాకిస్తాన్ ఏకాకి కాబోతుంది. అంతేకాకుండా భారత్ నుంచి అందేటటువంటి అన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలను తెగతింపులు చేసుకోవడమే కాకుండా ఆ దేశానికి జీవనాడి అయినటువంటి సింధు వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే సింధు నది నీటికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద కూడా గత కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రి ఎక్స్ లో ట్వీట్ చేశారు. సో సింధు జలాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మా వాటా మాకు రావాల్సిందే, ఇది మాకు చెందే వాటర్ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అక్కడ ఇంతకుముందు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ సమావేశం వాళ్ళు కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజు.